నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు, ఇంకొక విధంగా చూసుకుంటే మనకి అంబటి రాంబాబు, పేర్ని నాని కొత్త వ్యూహాన్ని ఏమైనా రచిస్తున్నారా? వాస్తవానికి ఏదైతే వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటూ వాళ్ళు ఒక మంచి మెసేజ్ని మాత్రం ఇవ్వాల్సింది, కాకపోతే బూతులు తిడుతూ ఆ బూతుల్ని మళ్ళీ సమర్థించుకుంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అదిగాక నిన్నగాక మొన్న ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో పిలిచిన తర్వాత మీరు ఇలా బూతులు తిట్టడం ఏంటి అంటే అది కరెక్టే అంటుంది. నిజంగా వాస్తవానికి తనేం మాట్లాడింది అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. 5 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. ఇక పిల్ల పిత్రే గాడు లోకేష్ గాడు ఎవడో ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. చేసే పని ఇది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మలు గుడిసెల్లకు తోరడం. సో నిజంగా ఒక మహిళ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు? పేర్ని నాని ఇంకో వైపు వచ్చేసి చీకట్లో కన్ను కొట్టి లేపేయాలి, పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలని చెప్పేసి అంటున్నాడు. అదే విధంగా చూసుకుంటే అంబటి రాంబాబు ఇంకా తన గురించి తెలిసిందే, తను ఎట్లాంటి రెంకలు వేస్తుంటాడు. అది కాకుండా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రఫా ఏదైతే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయ నరికినట్టు రఫా నరికేస్తే తప్పేంటి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి కొత్త వ్యూహం, ఏంటి కొత్త పంద, ఏంటి స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఇంకా తెగించేశారు. వాళ్ళకి తెలుసు మేము అరెస్ట్ అవుతాము అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోయింది. వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంటే మద్యం కుంభకోణం ఎవరు పట్టుకోలేరు, మనం క్యాష్ రూపంలో తీసుకున్నాము, దాన్ని పంపిన విధానం కూడా మీకు తెలుసు. అంటే ఒక నెట్వర్క్ లాగా పెట్టి కింద నుంచి పై స్థాయి వరకు దానికి కొన్ని పేర్లు పెట్టుకుని ఒక్కొక్క వ్యక్తికి ఆ రకంగా వాళ్ళు చేయటం జరిగింది. గతంలో మనం మాట్లాడాం. సో దీన్ని ఎవరు మూడో కంటికి తెలియకుండా మనం మేనేజ్ చేసామనుకున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, ఆ క్యాష్ అనేది లోకల్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఏమై ఉండేదో. ఇప్పుడు ఏం జరిగింది, మీకు వాళ్ళు వీడియోస్ నాశనం చేసేసారు, సెల్ ఫోన్లో వాళ్ళు చిత్రీకరించినవన్నీ కూడా తీసేశారు, అంటే ఫోన్ రికార్డ్స్ అవన్నీ తీసేశారు. తర్వాత వాళ్ళు హవాలా చేశారు. అంటే మనీ లాండరింగ్ ఎప్పుడైతే చేశారో అప్పుడు పూర్తిగా దొరికారు. ఇప్పుడు మీకు ఒక క్లూ దొరికాక రెండోది దొరకడం చాలా ఈజీ. లింకులు మీకు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మీకు ఆదిలో మనకి ఏదైతే చేశారో ఆ చిన్న ఇది మనకు దొరికింది అనుకోండి, థ్రెడ్, అక్కడి నుంచి మొత్తం మనం మొదటికి వెళ్ళటం చాలా ఈజీ. మీకు చూడండి, బొమ్మల్లో మనకి గీతలు ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళండి అంటారు చూడండి, అట్లా అది కొంచెం మనకి ఇట్లా రౌండ్ లేకపోతే కొంచెం ముగ్గులాగా పజిల్లాగా ఉండొచ్చు, కానీ తెలివైన వాళ్ళు వెళ్ళగలరు. సో సిట్ వాళ్ళు ఏం మామూలు మనుషులు కాదుగా, దే కెన్ సాల్వ్ ఎనీథింగ్. సో వీళ్ళ అంచనాలను మించి సిట్ చాలా ఫాస్ట్గా వాళ్ళు మొత్తం కనుక్కోవటం జరిగింది. అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు జిగ్జాగ్ చేసినా కూడా వాళ్ళు పట్టుకోగలిగారు. ఇది వైసీపీ వాళ్ళు ఊహించలా. ఆవిడ గాలి భానుప్రకాష్ గురించి మాట్లాడుతుంది. గాలి భానుప్రకాష్ ఆవిడ ఏమందో అది చెప్పట్లేదు. నేను అనేది రెండు పక్కల మీరు వినిపించాలి. మీరు మీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అసలు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, దాని మీద మీరు ఇచ్చారా లేకపోతే మీరు అన్నాక అవతల వాడు ఇచ్చాడా అనేది కూడా తెలియాలి మనకి. అదేవిధంగా అంబటి రాంబాబు, లేకపోతే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే వీళ్ళందరూ మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే వాళ్ళు ఉలిక్కిపడ్డారు. వాళ్ళకి భయం వేస్తోంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక కొత్త స్ట్రాటజీని తెర మీదగా తీసుకొస్తున్నారు. అదే ఇప్పుడు మీకు లేకపోతే సడన్గా వాళ్ళు 2 తెలంగాణకు చెందిన ఛానల్స్కి రోజా ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఇంతకాలం లేనిది? ఆంధ్రాకే పరిమితమైన రోజా ఇవాళ తెలంగాణలో ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా వాళ్ళు అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారా? దీనికి బీఆర్ఎస్ మద్దతు ఉందా? మీరు అది కూడా గమనించాలి. తర్వాత నిన్న మాట్లాడుతూ ఆవిడ రేవంత్ రెడ్డిని నువ్వు కూడా రా, నీకు కూడా చేపల పులుసు పెడతాను అంది. అంటే ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఆవిడ ఇవ్వాల, అంటే ఆయన్ని సంబోధించడంలో. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటోంది మళ్ళీ. ఎందుకంటే అక్కడ డబ్బులు తింది కాబట్టి భయమో, లేకపోతే ఆవిడ ఇరుక్కుంటుందని భయమో. ఎందుకంటే రేపొద్దున్న ఆవిడ స్కాములు కూడా బయటకు వస్తాయి కదా. సో అక్కడ అలా నడుస్తూ ఉంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి
అసలు ఆయన ఏం మాట్లాడతాడు, మేము అసలు ఎక్కడ అసలు మద్యం కుంభకోణమే లేదనేది వీళ్ళందరూ వాచ. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆ రకంగా ఎలా జరుగుతుంది, మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం, మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నాడు, ఆయన ఈ రకంగా చేయడు, మీరెందుకు సమాధానం ఇస్తున్నారు? అయితే అదే కాక మనం చూసుకుంటే బూతులు మాత్రమే వాడడాన్ని ఎలా చూడాలంటారు? అదే సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నట్టుగా శంకర జాతి అని చెప్పేసి అన్నం కావచ్చు, అదేవిధంగా సాక్షి డిబేట్లలో కేఎస్ఆర్ కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ఇద్దరు కూడా అమరావతి మహిళని అనకూడనటువంటి ఒక మాటలు అనడం కావచ్చు. నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కూడా వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడు. సో బూతులే పరమావధిగా పెట్టుకున్నటువంటి ఒక వైసీపీ ఏంటి కొత్త స్ట్రాటజీ? ఎందుకు అటు జగన్మోహన్ రెడ్డి అవును రఫా నడకడంలో తప్పేంటి అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా తను తిట్టినటువంటి బూతుల్ని ప్రదర్శించిన తర్వాత రోజా గారు దీంట్లో తప్పేందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ వైఖరిని ఎలా చూడాలి, వీళ్ళ వ్యూహం ఏంటి అంటే ఏమంటారు? అంటే సిగ్గు లేని జన్మలని కొన్ని ఉంటాయండి. మీరు అన్నట్టు అంటే మహిళలు అయితే తిట్టకూడదా, మగాళ్ళు అయితే తిట్టాలని కొంతమంది కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆడ మగ అని కాదు, కొన్ని పదాలు ఉచ్చరించడానికి మనం సిగ్గుపడాలి. ఇప్పుడు మనకు భాషలో కొన్ని పదాలు వాడకూడదు అని పెట్టినప్పుడు మీరు వాటి జోలికి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇవాళ రోజాని వీళ్ళు అడిగితే ఆ వీడియోలు ప్లే చేసి మీరు ఇలా మాట్లాడారు కదంటే అందులో తప్పే ఉంది అంటుంది ఆవిడ. మీరు అన్నట్టు లోకేష్ గారికి సంబంధించి లేకపోతే హెరిటేజ్కి సంబంధించి ఐస్ క్రీమ్కి సంబంధించి అది కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిట్టిన విషయం కావచ్చు, అంటే షీఈస్ టేకింగ్ ఇట్ వెరీ క్యాజువల్ అనమాట. అంటే నేను తిడతాను మీరు పడండి అనే ధోరణిలో ఉంది ఆవిడకి ఇంకా సిగ్గు రాలా, ఆవిడకి ఇంకా అసలు ఒక ఏమనాలి తప్పు చేసామనే భావన రావట్లేదు. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా నగరి ప్రజలు మన తరివి కొట్టినట్టున్నారు ఆవిడని, అయినా ఆవిడకి బుద్ధి రావట్లేదు. ఇప్పుడు భానుప్రకాష్ మీద పడి ఏడుస్తోంది ఆవిడ. ఎందుకు ఏడుస్తోంది? ఆవిడకి భానుప్రకాష్ అక్కడ పనులు చేస్తున్నారు, చెయ్యట్లేదని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తర్వాత మన ఇసుక దందా ఏదైతే జరిగిందో, ఇసుక లారీలు తమిళనాడుకి వెళ్ళినవి, అందులో 2 పట్టుబడ్డారు. ఆ 2 రోజాకు అనుచరులు వాళ్ళు. సో ఇప్పుడు ఆవిడ బాధ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోళ్ళు తొంగి చూసినందుకని ఆవిడకి ఏంటంటే ఇప్పుడు నగరిలో ఆవిడ పరువు ఎలాగా పోయింది. ఇప్పుడు ఈ ఇసుక దందాలో తనకి సంబంధించిన వ్యక్తులు ఉండేసరికి ఆవిడ రెచ్చిపోవటం జరుగుతుంది పూర్తిగా. ప్లస్ మిథున్ రెడ్డి ఇష్యూ కూడా వచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాక ఆవిడ దాని మీద కూడా వీళ్ళందరూ కూడా అసలు మిథున్ రెడ్డి చాలా మంచివాడు, అసలు ఏంటి అతన్ని అరెస్ట్ చేయడం ఏంటి, ఆయనకి ఏ సంబంధం లేదు, చిన్నోడు, ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి. తర్వాత మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఎవడివి తీసుకోండి, మీరు సజ్జలవి తీసుకున్నా, అంబటి రాంబాబు సిట్ అంటే సిట్టే, అంటే సిట్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అని కానీ దానికి ఒక మర్యాద ఇవ్వాలని కానీ లేకుండా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇవాళ సిట్టు నడుస్తోంది. సిట్టు బాబుగారు చెప్తే సిట్టు అంటే కూర్చుంటుంది, బాబుగారు చెప్పకపోతే లేచి నిల్చుంటుంది అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటేనండి, వీళ్ళందరూ ఎందుకు రెచ్చిపోతున్నారు అని మీరు అడిగారు. బికాజ్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంకేం మాట్లాడతారు, ఎన్నిసార్లు చెప్తారు మాకు సంబంధం లేదు, లిక్కర్ స్కామ్ లేదు, అసలు మద్యం కుంభకోణమే లేదు అని వీళ్ళందరూ నిన్న కూడా చెప్పడం జరిగింది. కానీ మద్యం కుంభకోణం ఉందా లేదా అనేది సిట్టు చాలా ఎవిడెన్స్లతో సహా వాళ్ళు చూపించడం జరిగాక వాళ్ళు దాన్ని ఎట్లా కాదనగలరు, అలాగని అవునని ఒప్పుకోలేరు. అందుకని వయా మీడియా ఏంటి, బూతులు మాట్లాడటం, దాన్ని డైవర్ట్ చేయడం, ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్లాలని చూడడం. ఏం చేసినా కూడా అరెస్టులు జరిగాక ప్రజల దగ్గర నుంచి సానుభూతి అయితే రాదు కదా. సో ఇవాళ రోజా ఎన్ని నీతులు చెప్పినా లేదు, ఎన్ని బూతులు మాట్లాడినా రోజాని నగర ప్రజలైతే రానివ్వరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఇప్పట్లో అయితే బయటికి రాడు. ఆయన ఒక్కసారి అరెస్ట్ అయితే ఆయన మీద 3-4 కేసులు ఉన్నాయి, అవి కూడా చాలా ముఖ్యమైన కేసులు. కనీసం ఒక 10 ఏళ్ళు శిక్ష పడితే నెక్స్ట్ ఇప్పుడు మీకు సజ్జలు కూడా పిలవకుండా ఉంటారా? సజ్జలకి ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదా? విజయసాయి రెడ్డికి ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదా? అంటే మెయిన్ పర్సన్స్ అందరూ జైలుకి వెళ్ళిపోతే రేపొద్దున రోజు ఆడుదామాంధ్రాలో చిక్కకుండా ఉంటుంది ఆవిడ ఏమన్నా. కాబట్టి ఇవాళ మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బూతులు ఎంచుకున్నారండి. అంటే వాళ్ళ సంస్కారం అంతే ఉంది, అంతకుమించి వాళ్ళు ఎదగలేరు. వాళ్ళు 5 ఏళ్లలో దోచుకోవడం అనేది నేర్చుకున్నారు, 5 ఏళ్లకు ముందు ఎలా దోచుకోవాలని ప్లాన్లు వేసుకున్నారు. బూతుల రాజకీయం అనేది తెర మీదకి తీసుకొచ్చింది వైసీపీనే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ రోజా నేను ఒక ఆడదాన్ని, నేను ఇలా మాట్లాడకూడదని మర్చిపోయి ఆవిడ ఇలా మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా ఏదో ఒక మార్ఫింగ్ ఫోటోల గురించి మాట్లాడి ఒక అరగంట ఏడ్చి ఒక ఛానల్లో
సింపతి గెయిన్ చేయడానికి చూశారు. సో ఏ సింపతి ద్వారా, ముఖ్యంగా ఏ ఎవర్షన్ ద్వారా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న ఎవర్షను, వీళ్ళు మాట్లాడిన మాటలు, ఎవరు వైసీపీ వాళ్ళు, ఇవన్నీ కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, లోకేష్ అన్నా ఒక సానుభూతి ఒక ఇష్టం చాలా క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే పంథాలో వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారా? ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటే ఖచ్చితంగా అవ్వండి. అందరూ కూడా జైలు వచ్చి లెక్క పెట్టాల్సిన వాళ్ళే. ఇవాళ మిథున్ రెడ్డి రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. నాకు ఏదో ఏంటి వారానికి 6 ములాఖతులు, తర్వాత ఇంటి నుంచి భోజనం, ఆయన ఏదో చాలా కోరికల లిస్ట్ ఇచ్చాడు ఆయన. 6 ములాఖతులు అంటే నెలకు ఆల్మోస్ట్ 24 ములాఖతులు అంటే దాని బదులు ఇంట్లో కూర్చోటం బెటర్ కదా. సో మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి మనం. అంటే వీళ్ళందరూ విపరీత ధోరణులకు ఇవన్నీ నిదర్శనాలని మనం చెప్తున్నాం. సో చూద్దామన్నా, ఖచ్చితంగా కొత్త వ్యూహంలో జగన్ అండ్ రోజా అదేవిధంగా వీళ్ళ బ్యాచ్ అయితే వస్తుంది. కానీ ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తలేదు, ఇంకా పూర్తిగా చులకనైతే అయిపోతున్నారు. సో దీన్ని గమనించుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.